కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు స్థానిక సంస్థల్లో నిజంగా అది ఇంప్లిమెంటేషన్ అయ్యేలా లేదు అనే వాతావరణం ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. సో బీసీ చాలా సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాల లీడర్స్ దీని మీద వాళ్ళ ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏంటిది? ఎస్, ఈరోజు మనం హైదరాబాద్కి రావడం జరిగింది. మనతోనే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులకు ఉన్నటువంటి ఎర్ర సత్యనారాయణ గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి బీసీల స్థితిగతుల పైన కూలంకుషంగా అన్ని తెలిసినటువంటి వ్యక్తిగా సత్యనారాయణ గారికి ఒక పేరైతే ఉంది. ఒక హుందాతనంగా మాట్లాడే వీరు బీసీల స్థితిగతుల పైన ఏం చెప్పబోతున్నారు? 42% డిక్లరేషన్ అనేది ఇది నిజంగా ఇది సాధ్యమయ్యేలా ఉందా? దీన్ని సాధ్యం చేయకపోతే ఎలా సాధించుకుంటారు? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, పాయింట్కి వస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘానికి మీరు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ ప్రెసిడెంట్లో ఉంటున్నటువంటి మీరు హ్యాపీగా ఉన్నారా, అన్హ్యాపీతో ఉన్నారా? ఎందుకంటే 42% డిక్లరేషన్ అయింది. 42% ఇది మీకు ఇప్పుడు అనుకూలించేలా లేదు అనే వెదర్ వినిపిస్తూ ఉంది. వాస్తవం చెప్పాలంటే బీసీలకు 1986లోనే ఎన్టీ రామారావు గవర్నమెంట్ 44% రిజర్వేషన్స్ను మురళీధర్ రావు కమిషన్ రికమెండేషన్స్ను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా 44% రిజర్వేషన్ అనేటటువంటిది ఆ గవర్నమెంట్ మొదటి ప్రయత్నం చేసింది. అయితే ఏంటిదంటే దానికి పూర్తి ఫార్మాట్ ప్రకారం చేసిన తర్వాత ఏమైందంటే అప్పుడు కోర్టులు దాన్ని కొట్టేసినాయి. ఇది 42% 44% లోకల్ బాడీ రిజర్వేషన్స్ అనేటటువంటి అంశము ఈరోజు ఈ గవర్నమెంట్లతో పుట్టింది కాదు. ఇది అవునా? అంత ముందు ఇది 44% రిజర్వేషన్స్ ఎన్టీ రామారావు ఇచ్చిండు. 44 ఇచ్చిండు ఎన్టీ రామారావు. ఇచ్చిండు. దాని ప్రకారమే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా కోర్టు జడ్జిమెంట్ తర్వాత రకరకాల సమీక్ష జరిగిన తర్వాత 27%ను మొదటి రిజర్వేషన్ లోకల్ బాడీస్లో కూడా ఎన్టీ రామారావు గవర్నమెంట్లో వచ్చేసేసింది. అప్పుడే అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా ఒక 3-4%, ఒక 7% తర్వాత కాలంలో కూడా పెరగడం జరిగింది. అది అయితే ఏంటిదంటే ఈ గవర్నమెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటిదంటే బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్స్ అనేటటువంటి అంశము మేము 86 నుంచి తీసుకుంటున్నాం. ఇది 86 నుంచి తీసుకుంటున్నాం. ఈ కొత్త సబ్జెక్ట్ కాదు ఇది. మేము అంటే మీరు ఏ సంఘం? ఇదే సంఘం? తెలంగాణ. నేను ఆ రోజు తెలుగు విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్. నేను ఎన్టీ రామారావు గవర్నమెంట్లో ఎన్టీ రామారావు పార్టీ ప్రెసిడెంట్ ఉన్న పార్టీకి నేను విద్యార్థి విభాగం స్టేట్ ప్రెసిడెంట్ నేను అప్పుడు. అయితే ఏమైందంటే బీసీలను అప్లిఫ్ట్ చేయాలనేటటువంటిది, బీసీలను సమాజంతో ఈక్వల్గా చేయాలనేటువంటి సోషలిస్ట్ యాటిట్యూడ్ అయితే ఆ గవర్నమెంట్కి ఉండేనో దానికి సంబంధించిన మొదటి తీర్మానము ఎడ్యుకేషన్లనే కానీ ఎంప్లాయ్మెంట్లనే కానీ బీసీలను ఎట్లా అప్లిఫ్ట్ చేయాలనేటటువంటి ఒక తీర్మానము ఏదైతే ఉందో నేను ఆ రోజు మహానాడు లోపల ఎన్టీ రామారావు ఉండగానే ఆయన ముందే నేను దాన్ని తీర్మానం పాస్ చేసినాం మహానాడులో. తీర్మానం తదనంతరము ఎన్టీ రామారావు క్యాబినెట్ అప్పుడున్నటువంటి మురళీధర్ రావు కమిషన్ రికమెండేషన్స్ను అమలు చేయడానికి కొరకు బీసీలకు అన్ని రంగాల్లో 44% రిజర్వేషన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఆ సమాజంలో ఉన్న పరిస్థితులు ఇప్పటిలాగా లేవు. అప్పుడు సమాజం మొత్తం కూడా అప్పర్ క్యాస్ట్ డామినేటెడ్ సిస్టమ్. అది మొత్తం స్టూడెంట్ ఆర్గనైజేషన్సే కానీ స్టూడెంట్సే కానీ పొలిటికల్ పార్టీసే కానీ బీసీలలో చైతన్య శాతమే కానీ చాలా తక్కువ. మొత్తం అప్పర్ క్యాస్ట్ మయం అది మొత్తం. అప్పుడు ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్లు అన్నీ కూడా ఏకమైపోయి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ మొత్తం ఏకమై ఒక మూమెంట్ చేసినవి. మొత్తం నవసంఘర్ష సమితి అని చెప్పి చేసిన సమయం లోపల దానికి వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ మీద కోర్టులకు జడ్జిమెంట్ ఇచ్చింది. 44% రిజర్వేషన్ను ఎత్తివేస్తుంది. ఇచ్చే క్రమం లోపల మేము దాన్ని కౌంటర్ చేయడానికి కొరకు నేను స్టూడెంట్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా నాకు అప్పుడు సిటీలో కానీ స్టేట్లో కానీ నేనే నంబర్ 1 ఆర్గనైజేషన్ నాది.
అన్ని కాలేజీలలో అన్ని స్టేట్ మొత్తం అన్ని యూనివర్సిటీలలో నా యూనియన్సే ఉన్నాయి అప్పుడు. ఆ క్రమం లోపల నేను సమసంగ్రామ పరిషత్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను దాన్ని లీడ్ చేయడం కంటే కూడా అప్పుడున్నటువంటి బీసీ లీడర్ల బ్రాండెడ్ ఉన్న లీడర్లను ఒకళ్ళని పికప్ చేసుకొని ఈ మూమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది, నా సబ్జెక్టు న్యాయం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అందుబాటులో ఉన్నటువంటి నాయకులు ఎవరు ఉండే అంటప్పుడు చాలామంది పెద్ద లీడర్లు అంతా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే ఆర్ కృష్ణ అందుబాటులో ఉండే నాకు. అది ఆయనను చైర్మన్గా పెట్టి నా యూనియన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్ సుధాకరే కానీ, లా కాలేజ్ ప్రెసిడెంట్ శ్రీహరే కానీ, ఇట్లా నా యూనియన్స్ అందరినీ కూడా కాంబైన్ చేసి సమసంగ్రామ పరిషత్ మూమెంట్ అనేటటువంటిది నేను తయారు చేసుకుంటుంది రిజర్వేషన్లు పరిరక్షించుకోవడం. ఇది 86లో ఇది. అయితే వేరియస్ కారణాల వల్ల ఆ రోజు రిజర్వేషన్స్ ఎప్పుడైతే కోర్టు జడ్జిమెంట్ ద్వారా కొట్టివేయబడ్డ తర్వాత దేశంలో రాష్ట్రంలో రకరకాల పరిస్థితులు వస్తున్నాయి. రిజర్వేషన్లను పెంచడానికి కొరకు ప్రభుత్వాలు ముందుకు రాలేనటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటిదంటే వేరే స్టేట్స్లో ఇప్పుడు ఏ గవర్నమెంట్ పనిచేసినా కానీ కోర్టులు బీసీలకు డేటా లేవు కదా, డేటా తీసుకొని మీరు రిజర్వేషన్స్ ఇవ్వాలి కానీ డేటా లేకుండా ఎట్లు ఇస్తారు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఒకటి జ్యుడిషియల్ మార్కెట్ ఒకటి వదిలింది. దాని తర్వాత 2010 లోపల సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఏమిచ్చిందంటే మొత్తం రిజర్వేషన్స్ అన్నీ కూడా 50% మించి ఉండకూడదనేటటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అందులో కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్లు ఉన్నాయి. చదువుకునేటోడికి చదువుకున్న రకంగా ఉంది అది మొత్తం. అది దేశంలో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా అగ్రకుల పార్టీలే కాబట్టి ప్రెషర్ గ్రూపు, పొలిటికల్ ఒపీనియన్ క్రియేట్ చేసే గ్రూపులన్నీ కూడా అప్పర్ క్యాస్టే కాబట్టి ఆ జడ్జిమెంట్ని అడ్వాంటేజ్గా తీసుకొని బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు ఈ క్రమం లోపల ఈ స్టేట్లో కూడా మేము 27% నుంచి సంక్షేమ సంఘం కార్యక్రమాల ద్వారా 34%కు మేము లోకల్ బాడీ రిజర్వేషన్స్ను పెంచుకోవడం అనేటటువంటి జరిగింది. ఓకే సార్, ఇప్పుడు జరిగిన తర్వాత ఏమైందంటే మొట్టమొదటిసారిగా ఈ 2010లో ఏదైతే సీలింగ్ వచ్చిందో 50% సీలింగ్, 50% సీలింగ్ వచ్చిన తర్వాత ఈ 34% అనేటటువంటిది అప్పుడే తగ్గిపోతుంది. అయితే మేమేం చేసినామంటే హైకోర్టులో ఒక ఎస్టోపెల్ రూల్ని మేము ఎస్టాబ్లిష్ చేసి ఏవైతే కంటిన్యూ అవుతున్నటువంటి వాటిని తీసేసేటటువంటి అధికారం ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక న్యాయమైనటువంటి అంశంను మేము తీసుకురావడం ద్వారా ఆ 34% అనేటటువంటిది ప్రొటెక్ట్ చేయబడ్డది. ప్రొటెక్ట్ చేయబడిన తర్వాత మళ్ళీ 2018లో టీఆర్ఎస్ గవర్నమెంట్ లోకల్ ఈ 50% సీలింగ్ అనేటటువంటిది ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇది అప్పర్ క్యాస్ట్ గవర్నమెంట్ కాబట్టి వీళ్ళ అగ్రకుల అభిమానం అనేటటువంటిది బీసీల ఎదుగుదలను చూసి సహించలేనటువంటి స్వభావరీత్యా ఉన్నటువంటి పార్టీ కాబట్టి దాన్ని 50% రూల్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసి ప్రమోట్ చేసి బీసీలను ఉన్న 34 నుంచి 18%కు తగ్గించారు వాళ్ళది. దాని మీద నేను రిట్ పిటిషన్ వేసాను అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రిట్ పిటిషన్ వేసి అట్లా తగ్గిస్తారు. మేము ఎస్టోపెల్ ద్వారా మేము 34 నుంచి 18 గతంలోనే మేము 34 ప్రొటెక్ట్ చేసుకున్నాము. తగ్గించడంలో కూడా లీగాలిటీ ఏంటిది అనేటటువంటి దాని మీద మేము ఆ రోజు వేసిన కేసు ఉంది. అది కేసు వేసిన తర్వాత ఏంటిదంటే ఈ దొంగదారి లోపల 18% ప్రభుత్వము అడాప్ట్ చేసింది. అడాప్ట్ ఎట్లా చేసిందంటే కోర్టులకు ఒక లిమిటేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుందో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కోర్టులు కూడా ఇంటర్ఫియర్ కావడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండదు. ఈయన డైరెక్ట్గా 50%ను ఆమోదం చేస్తూ 80% కుదిస్తూ రాత్రి ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసిండు. అది అంటే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేయించిండు.
మేము ఇచ్చిన పిటిషన్ కూడా దానికి వ్యాలిడిటీ అనేటటువంటి పోయేటటువంటి పరిస్థితి, ఎవరు కూడా కోర్టులలో కేసు వేయకుండా ఒక దొంగదారిలో కూడా అది తగ్గించేటటువంటి కార్యక్రమం చేసింది ఆ గవర్నమెంట్. చేసిన తర్వాత మా పిటిషన్ అనే దాంట్లో అప్పుడు మేము ఈ తగ్గించడాన్ని సవాల్ చేయడమే కాకుండా 2015 లోపల వాళ్ళు తీసుకున్నటువంటి జనగణన అనేటటువంటి అంశం ఏదైతే ఉందో, జనగణన లోపల కులగణన ఆల్రెడీ రెడీ ఉంది కాబట్టి ఆ కులగణని డిస్క్లోజ్ చేయమని చెప్పి మా పిటిషన్ లోపల 3వ పార్ట్లో 4వ క్వశ్చన్గా దానికి సంధించినాం మేము అది. అయితే ఈ మెయిన్ పిటిషన్లో కూడా మెయిన్ అంశం అనేటటువంటిది ఎలక్షన్స్ రావడం కారణంగా అది కొట్టివేయబడ్డా ఆ కులగణను డిక్లేర్ చేయమనేటటువంటి ఆ సబ్జెక్ట్ లైవ్లో ఉండడం కారణంగా 2000 ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిందో, టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత అప్పుడు ఈ పిటిషన్కు మళ్ళీ రీలైఫ్ వచ్చింది. ఈ టీఆర్ఎస్ ఉన్నంత 4.5 years ఎందుకు లైఫ్ రాలేదంటే, వీళ్ళు లిస్టింగ్ చేయనీయకుండా, గవర్నమెంట్ లిస్టింగ్ చేయలేకుండా దాదాపు పద్ధతి ప్రకారం ఆపింది అది. ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో మా సబ్జెక్టు మళ్ళీ లైఫ్ వచ్చింది. వచ్చిన తర్వాత మేము ఏదైతే ఈ క్రమం లోపల ఈ సబ్జెక్టు మేము రెగ్యులర్గా ఎన్నో మీటింగ్లలో ఇది ప్రతి మీటింగ్ లోపల ఇది ఎజెండాగా పెట్టుకున్నాం. మేము పోరాటం చేసే క్రమం లోపల కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, కులగణన అనేటటువంటిది దేశవ్యాప్తంగా మేము 2018లో నేను తీసుకున్న తర్వాత దీని మీద చర్చాగోష్ఠులు ఏర్పాటు చేశాను. 2018లో హైకోర్టులో పిటిషన్లు వేయడంతో పాటు కులగణన చేయాలనేటటువంటి దాని మీద విపరీతమైన మీటింగ్లు మనం ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేసి కులగణని ఎందుకు చేయమని చెప్పినామంటే, కోర్టులు మీకు కులగణన లేదు, మీకు ఎట్లా రిజర్వేషన్లు ఇస్తాము అనేటటువంటి క్వశ్చన్ రెగ్యులర్గా ఇస్తుంది. కాబట్టి ఈ రెగ్యులర్గా ఇస్తున్నటువంటి దానికి సమాధానం కులగణన అనేటటువంటి భావన జాలంతో మేము కులగణన చేయాలి అనేటటువంటి దాని మీద ప్రభుత్వాల మీద ఉన్న కులగణను డిక్లేర్ చేయాలి లేదా కులగణన చేయాలనేటటువంటి అంశం మీద 2018 నుంచి ప్రతి మీటింగ్లో దీన్ని మనం ఒక సబ్జెక్ట్ లాగా నేను ఎస్టాబ్లిష్ చేశాను. నేను అటు ఒకవైపు పిటిషన్ వేశాను, రెండు వైపు ఈ మీటింగ్లు వేశాను. ఈ కులగణన అనే సబ్జెక్ట్ నేను ఎప్పుడైతే తీసుకున్నానో దీని నేను మీటింగ్లు చేసిన క్రమం లోపల ఇది పెద్ద పబ్లిక్ సబ్జెక్ట్ అయింది, బీసీల సబ్జెక్ట్ అయింది. సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అన్ని సంఘాలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కానీ దీన్ని అపోజిషన్ పార్టీస్, రూలింగ్ పార్టీస్ పట్టించుకోలేవు. అపోజిషన్ పార్టీస్ దీన్ని కూడా మా మీటింగ్లకు రావడం ద్వారా వాళ్ళు కూడా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ పోయిన తర్వాత పోయే క్రమం లోపల పోకముందు అపోజిషన్ పార్టీస్ పట్టుకున్నాయి. ఇది స్టేట్లో ఉన్నటువంటి సబ్జెక్టు దేశవ్యాప్త సబ్జెక్ట్ అయింది. రాహుల్ గాంధీ దీన్ని క్యారీ చేసిండు. ఆ తర్వాత బీహార్లో ప్రతిపక్షాలు చేసినాయి. బీహార్లో అది మన సమాజ్వాదీ పార్టీ కానీ నితీష్ కుమార్ పార్టీ కానీ అన్నీ కూడా ఈ సబ్జెక్టును తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది 2019లో నేను కులగణన అనేటటువంటి అంశము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎప్పుడైతే నేను ఏర్పాటు చేసినో అది 2023 కల్లా దేశవ్యాప్తమైన సబ్జెక్ట్ అయిపోయింది. అది రైట్ సార్. ఇప్పుడు మీరు బాగానే కొట్లాడుతా వాళ్ళు కులం కోసము, కులం ఎదుగుదల కోసము మీరు కొట్లాడాలి. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది ఈ స్థానిక సంస్థల్లో మీకు అందుబాటులోకి రావట్లేదనే ఒక టాక్ బయట ఉత్పన్నం అవుతూ ఉంది. మరి దీని గురించి ఏం చెప్తారు? దీని గురించి ఏంటంటే 42% కాంగ్రెస్ పార్టీ వాడు ఎలక్షన్ మేనిఫెస్టో ప్రధాన డిమాండ్ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా వాళ్ళు క్లియర్గా దాన్ని మెన్షన్ చేసినారు. మెన్షన్ చేసిన తర్వాత మెన్షన్ చేసే క్రమంలో కానీ ఈ రోజు వరకు కాంగ్రెస్ హైకమాండ్ ఆటిట్యూడ్లో కానీ మేము గమనించినటువంటి ప్రకారము వాళ్ళు డిబేట్ కావాలనే ఆలోచనతో ఉన్నట్టయితే మాకు కనిపించలేదు. అయితే ఇక్కడ ఏంటిదంటే, అప్పుడు ఎప్పుడైనా కానీ ఎన్టీ రామారావు గవర్నమెంట్లోనే కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ అప్పర్ క్యాస్ట్ ఆలోచన విధానం మొదటి నుంచి ఒకటే తిరుగుంది. అప్పుడు ఎన్టీ రామారావుని తీసుకున్నా కానీ ఎన్టీ రామారావులో ఉన్నటువంటి పార్టీ లీడర్లందరూ కూడా, మన తుమ్మల నాగేశ్వరరావు కానీ, కేసీఆర్ కానీ, మాధవరెడ్డి కానీ, మళ్ళీ ఇటువంటి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కూడా అప్పుడు దానికి వ్యతిరేకం పోయినారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత కూడా మా లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, జానారెడ్డి కానీ వీళ్ళంతా కూడా దాని పద్ధతి ప్రకారము పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇది 9th December
23లో వీళ్ళు దీని మీద పర్ఫెక్ట్ షెడ్యూల్ ఇవ్వాలి. ఇది 2025 జూన్. ఇది ఈ రోజు వరకు కూడా వాళ్ళు యాక్షన్ వాళ్ళంతట వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఎప్పుడైతే నేను తీసుకొచ్చిన కులగణన తీర్పు, హైకోర్టు తీర్పు ఏదైతే 2024 ఎండింగ్లో వచ్చిన తర్వాత వాళ్ళకు కంపల్షన్ క్రియేట్ అయింది. అది కంపల్షన్ క్రియేట్ అయ్యి ఆ కులగణన అనేటటువంటి సబ్జెక్టు పబ్లిక్ సబ్జెక్ట్ అవుతున్న క్రమం లోపల వీళ్ళు కులగణనను సర్వే చేయాల్సి వచ్చింది. దాని ప్రకారము వాళ్ళు ఇంతకుముందు అసెంబ్లీ తీర్మానాన్ని క్యారీ చేయాల్సి వచ్చింది. దాని బ్యాక్గ్రౌండ్ తోటి మన అవసరమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కలుపుకొని వీళ్ళు యూనియన్ గవర్నమెంట్కి పంపించారు. ఇప్పుడు ఇది ప్రాపర్ ఫార్మేట్ ప్రకారం ఏది గవర్నర్ ద్వారా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రాపర్ ఫార్మేట్ ప్రకారం పంపించింది వీళ్ళు. అయితే ఇక్కడ ఉన్న మా ఆబ్జెక్షన్ ఏంటిదంటే, వీళ్ళు పబ్లిక్ అడిగినప్పుడు, సబ్జెక్ట్ వచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా ప్రెషర్ వచ్చినప్పుడు దాన్ని ఒక అడుగు ముందుకు వేయించినట్టు చేస్తుండ్రు. అది తర్వాత విడిచిపెడుతుండ్రు వాళ్ళు. వీళ్ళకు గవర్నమెంట్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి అయిపోతుండేది. ఆడ యూనియన్ గవర్నమెంట్ దగ్గర కూర్చుంటుండ్రి, మీరు ఇస్తారా ఇయ్యారా అని చెప్పి అడుగుతుండ్రి, మీరు షెడ్యూల్ లైన్లో పెడతారా లేదా అని చెప్పి అడుగుతుండ్రి, మీరు రాజ్యాంగ రక్షణ ఇస్తారా లేదా అని అంటుండ్రి. వాళ్ళకి రాజకీయ లబ్ధి కూడా ఉంది. అక్కడ బీజేపీని ఒక దోషిగా నిలబెట్టేటువంటి రాజకీయంగా చేయదలుచుకుంటే బీజేపీని దోషిగా నిలబెట్టేటువంటి ఛాన్స్ కూడా ఉంది. వాళ్ళకు దోషిగా నిలబడితే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రేపు అధికారం రావాలనుకుంటారు కాబట్టి వీళ్ళు ఎంత పెద్ద ప్రెజర్ చేస్తే వాళ్ళకి అంత ఈ రిజర్వేషన్స్ వాడు స్టేట్ గవర్నమెంట్ చేసుకునే దానికి మేమెందుకు అడ్డుపడతాం రా బాబు అనేటటువంటిది యూనియన్ గవర్నమెంట్ పరిస్థితి ఉంటుంది. ఇది ఒక మూమెంటం లాగా తీసుకొస్తే స్టేట్ బీజేపీ వాళ్ళకి ప్రెజర్ బిల్డప్ చేసేస్తే వాళ్ళు అధికారంలో రావాలనుకునేటటువంటి కోరిక ఉంది కాబట్టి వాళ్ళు కూడా దాన్ని హ్యాండిల్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అది కానీ ఇక్కడ ఏంటిదంటే వీళ్ళకే చిత్తశుద్ధి లేదు కాబట్టి వీళ్ళు దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తలేరు. ఓకే, ఇప్పుడు సరే, ఇప్పుడు ఏదో ఒకటి అయితే మొత్తానికి అయితే 42% అనేది ఇప్పుడు మీకు దక్కట్లేదు అనే వాదన. ఓకే, దీన్ని నమ్మొచ్చు. అయితే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అంటే మేమేమి యుద్ధమేమి విరమించుకోలేదు. అది మేము వీళ్ళు ఈ పార్టీలు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పుట్టక ముందు నుంచే మేము ఈ సబ్జెక్ట్ మీద ఉన్నాం. ఇప్పుడు మీ బీసీ సంఘాల నాయకులు మోస్ట్లీ ప్రాబబ్లీ చూసుకుంటే ఏదో ఒక పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదో ఒక పార్టీలో ఇప్పుడు మీ ఆర్ కృష్ణయ్య గారు బీజేపీలో ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు లీడర్లు ఏదో ఒక పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే మీరేమో యుద్ధం ఇంకా కొనసాగుతుందని మీరు అంటున్నారు. అంటే ఇక్కడ ఒక్కటి బ్రదర్, అది అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ ఎప్పుడే కానీ వాళ్ళ ఉనికికి ప్రమాదం వచ్చినప్పుడు ఈ కుల సంఘాలనే కానీ రకరకాల సంఘాలనే కానీ వాళ్ళు రకరకాల ప్రలోభాలతోటి హ్యాండ్ ఓవర్ చేసుకునేటటువంటి అలవాటు ఈ కాలంలో నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఇది మొత్తం ఈ సబ్జెక్ట్ పెద్దగా అవుతున్నటువంటి ఈ తరుణం లోపల వాళ్ళు నాయకులను కొంటుండ్రు. వాళ్ళు ఒక్కొక్క పార్టీలు ఒక్కొక్క రకంగా ఉంటున్నారు. ఇది కొత్త సబ్జెక్ట్ కాదు. ఇది మొత్తం ఇది దీని అర్థం ఏంటిదంటే వీళ్ళు కొన్నంత మాత్రాన తెలంగాణ సబ్జెక్టులో కూడా ఎంతో మంది నాయకులను కొన్నారు. అప్పుడు అయితే దాని అర్థం ఏంటిదంటే పబ్లిక్ మూవ్మెంట్కి దాన్ని టర్న్ అయిన తర్వాత ఎంతమందిని కొన్నా కానీ ఏం జరగదు మొత్తం. అది ఇప్పుడు బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మేము 86లో పనిచేస్తున్న కాలంలో ఉన్న చైతన్యంకు 2025లో పనిచేస్తున్న కాలంలో ఉన్న చైతన్యం మధ్యలో చాలా తేడా ఉంది. నాయకులు డిస్టర్బ్ అయినంత మాత్రాన పబ్లిక్ సబ్జెక్ట్స్ అది పబ్లిక్ సంబంధించినటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అదేం ఆగది. ఇప్పుడు వీళ్ళు తొందరపాటు పడి మేమేమో 42% చేయకుండా ఎగరగొట్టేసేద్దామని వీళ్ళు ఈ పార్టీ అనుకున్నా కానీ పబ్లిక్ మూవ్మెంట్ కన్సాలిడేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా రీబ్యాక్ అయితే లాస్ట్ మినిట్ దాకానైనా కానీ రీబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయం చేయాలి, వాళ్ళు మళ్ళీ అధికారంకి రావాలని కోరిక ఉంటుంది. అది ఈ సబ్జెక్ట్ పబ్లిక్ సబ్జెక్ట్ అయిన తర్వాత తెలంగాణ అంతటి సబ్జెక్టే పబ్లిక్ సబ్జెక్ట్ అయిన తర్వాత వాడు ఆంధ్రప్రదేశ్ పోతే పోయిన ముందైతే తెలంగాణ ఇచ్చేసేద్దామనేటువంటి పరిస్థితి అక్కడ యూనియన్ గవర్నమెంట్ కూడా అప్పుడున్న పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు కూడా రాదు. రైట్ సార్, ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మీ బీసీ సంఘాలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాయి? బీసీ సంఘాలు పార్టీలకు సపోర్ట్ చేస్తే అంతకు మించిన దుర్మార్గం అనేటువంటిది ఉండదు. మొత్తం వాడు బీసీ సంఘాలు అది మన అమ్ముడు పోయేటటువంటి సంఘాలు అవుతాయి మొత్తం. అది బీసీ సంఘాలుగా పార్టీలకు సపోర్ట్ చేసే అవసరం లేదు. సంఘాల లీడర్లు పార్టీల వారిగా ఉన్నారు, మరి దీన్ని ఏమంటారు? అది వాళ్ళను కౌంట్ చేస్తే బీసీ మూవ్మెంట్కు అన్యాయం అవుతుంది. బీసీలు అనేటటువంటి నాయకులు అనుకుంటే సంఘాలు అనుకుంటే వాళ్ళు రాజకీయాలకు అతీతంగా బీసీల ప్రయోజనాలకు మాత్రమే ఉండాలి. వాళ్ళు పార్టీకి సపోర్ట్ చేస్తే పార్టీలలో ఉంటే వాళ్ళు బీసీ ద్రోహులు అన్నట్టు.
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా మీరున్నారు. మీది ఒక సంఘం, మీలాగానే ఇంకొక 5-6 సంఘాలు యాక్టివ్గానే ఉన్నాయి. అంటే ఈ రకరకాల సంఘాలు ఉండడం వల్ల మీలో యూనిటీ దెబ్బతింటుంది అనే ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇప్పుడు ఒక్కటి ఏంటిదంటే ఇరిటేషన్స్ అనేటటువంటిది ప్రతి సిస్టంలో ప్రతి కాలంలో అనేటటువంటి ఉంటుంది. ఇరిటేషన్స్ అంటే రకరకాల ఇప్పుడు సంఘాలను పుట్టడము, సంఘాలను అధికార పార్టీలు ఘోషించడము, సంఘాలు ఏదైతే పర్పస్ కొరకు దెబ్బతినే వర్గాలు ప్రమోట్ చేయడము, ఇటువంటివన్నీ కూడా ఎప్పటి నుంచే ఉంటాయి. అది అన్ని సబ్జెక్టుల్లో ఉంటాయి. అది కాకపోతే లక్ష్యం వైపు పోయేటటువంటి సంఘాలు కానీ వ్యక్తులు కానీ ఇప్పుడున్న కాల పరిస్థితుల ప్రకారం కొంచెం తక్కువ ఉంటారు. అంతే దాని అర్థం ఏంటంటే ఎవరు ఉండకుండా ఉండరు సంఘాలు. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు నేను 2024 ఎండింగ్లో కులగణన సబ్జెక్టుని నేను మార్కులకు హైకోర్టు తీర్పు ద్వారా ప్రమోట్ చేసిన. నేను ఆ రోజు నా ప్రభావము బీసీ సిస్టంలో కూడా లెక్క ప్రకారం చూస్తే కొంచెం తక్కువనే ఉంది. అది అయితే ఇక్కడ ఏంటిదంటే ఏదైతే పెరిగినట్టుగా కనిపిస్తున్న సంఘాలు ఏవైతున్నాయో, ఏదైతే రాజకీయ పార్టీలు ప్రమోట్ చేసిన సంఘాలు ఏవైతున్నాయో, ఆ ప్రమోట్ చేసిన సంఘాలను కూడా నిజాయితీ ఉన్నటువంటి సంఘం ఒకటి కరెక్ట్ బీసీలకు కొనుక్కొచ్చే ఎజెండా అనేటటువంటిది ముందు పెడితే వాళ్ళు కూడా విధి లేకుండా ఫాలో అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా కానీ కరెక్ట్ పర్సన్స్ను కరెక్ట్ సబ్జెక్టును మార్కెట్లోకి ఇస్తే వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళ పార్టీలకు అనుబంధం ఉన్నప్పుడు కూడా మేము ఇచ్చిన సబ్జెక్టులను వాళ్ళు క్యారీ చేయాల్సి వస్తుంది. దాంట్లో కూడా కొంత ఉపయోగం ఉంటుంది. అంటే ఓవరాల్గా వాళ్ళు ఏది దానివల్ల బ్రాడర్ అవుట్లుక్లో చూసుకుంటే కొంత అన్యాయం ఉంటుంది, అవుతుంది. ఏదో జరగాల్సిన న్యాయంకు మీరు ఇందాక ఒక పాయింట్ లేవనెత్తారు. అంటే మాటల్లో చెప్తూ ఒక పాయింట్ చెప్పిల్లు మీరు. యాక్చువల్లీ మీకు గుర్తుకుందో లేదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. సంఘాలు ఏదైనా పార్టీతో ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ సంఘాలు పరిపూర్ణమైనవి కాదు అన్నట్టుగా మీరు చెప్పిల్లు. 100% కదా. మీ బీసీ సంక్షేమ సంఘం మీ అధినేత ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. మరి మీ సంఘాన్ని నమ్మొద్దా? ఇప్పుడు ఎవ్వరు పార్టీలు ఉన్నా కానీ ఇప్పుడు యాక్చువల్గా బీసీ సంక్షేమ సంఘం అనేటటువంటిది ఈరోజు పుట్టింది కాదు. అది 1980s నుంచే దీని చరిత్ర ఉంది. అది 80s నుంచే దీని చరిత్ర ఉంది. ఆ చరిత్ర క్యారీ అయింది. అందులో త్యాగాలు ఉన్నాయి, న్యాయం ఉంది, నిజాయితీ ఉంది. అయితే ఏంటిదంటే 2014 తర్వాత కొంత పొల్యూట్ అయింది. అది 2014 ఆఫ్టర్ తెలంగాణ వచ్చే క్రమంలో కొంత పొల్యూట్ అయింది. పొల్యూట్ అయ్యి రాజకీయకరణ అయింది అది. అయితే అప్పటి వరకు కూడా ఒకే సంఘం. ఇప్పుడు మేము కూడా ఏం చూసినామంటే ఒక సబ్జెక్టును క్యారీ చేయడానికి కొరకు మల్టిపుల్ సంఘాలు ఉండడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మంచో చెడో ఒక మంచోడు ఉంటాడు, చెడు ఉంటాడు. రాజకీయ పార్టీలలో అందరు మంచులే ఉన్నటువంటి పార్టీ కూడా దేశంలో లేదు. ఇంట్లో కూడా 1.8 మనుషులు ఉన్నా చెడు ఉన్నా కానీ కలుపుకోవాల్సి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో కంటిన్యూ అవుతుంది ఇది మొత్తం. వినండి, మీరు సబ్జెక్ట్ లేవటండి కాబట్టి. ఆ తర్వాత కొంతమంది పార్టీలకు పోయినరు 2014 తర్వాత. పోయినంత మాత్రాన బీసీ సంఘాలు, బీసీలలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పార్టీలకు పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు పోలేదు, ఎవరు కూడా. ఒకళ్ళిద్దరు పోయినరు. అది ముఖ్య నాయకులే పోయిండొచ్చు. పోయినంత మాత్రం మిగిలిన ఎవరు పోలేదు. బీసీ ఎజెండానే క్యారీ చేసినారు. పోయినటువంటి వాళ్ళు కూడా బీసీ ఎజెండాని క్యారీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది కాకపోతే మా అట్లా పార్టీలో పోయినంత మాత్రాన బీసీ ఎజెండాకు ఇన్ని బ్రాడర్ లుక్ లోపల పెద్ద నష్టం జరగలేదు. ఓకే. ఇప్పుడు ఏంటిదంటే మీరు అన్నట్టు ఇప్పుడు పరిస్థితి వేరే. ఇప్పుడు ఎందుకంటే గతంలో బీసీ ఎజెండా అనేటటువంటిది ఇంత సుదృఢంగా ప్రజలలో రాలేదు. అది ఈ మా 40 సంవత్సరాల పోరాటంలో కూడా బీసీ ఎజెండా అనేది ఇప్పుడు మార్కెట్ని పట్టుకుంది. అది అంటే మా కష్టమనే కాదు, యాక్చువల్లీ పబ్లిక్లో వచ్చిన చైతన్య స్థాయి కూడా దానికి కారణం ఉంటుంది. అది అయితే ఇక్కడ ఏమైందంటే
మే 2014లో వరకు వాస్తవానికి చెప్పాలంటే అంటే తెలంగాణ మూమెంటే ఉంది అది. బీసీ ఉద్యమమే కానీ ఇంకే ఉద్యమమే కానీ ఫలవంతమైనటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమంతో కంపేర్ చేస్తే కొద్ది తక్కువ ఉండే మాకు అది. 2014 తర్వాత బీసీ ఉద్యమం రాజ్యాధికార దిశగా తీసుకుపోయడానికి అనుకూలమైనటువంటి ఒక పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితిని నాయకత్వాలనేటటువంటిది ఏవైతే అప్పర్ క్యాస్ట్ సిస్టము ప్రలోభం చేసినాయో కొంత పడిపోయినటువంటి కొంత పడడం అనేటటువంటి స్టార్ట్ అయింది అక్కడ మొత్తము. బీసీలకు పర్మనెంట్ నాన్ పొల్యూటెడ్ సంస్థ కానీ రాజ్యాధికార దిశ తీసుకుపోయేటటువంటి దాంట్లో కూడా కొంత సక్సెస్ అనేటటువంటి రాగలేకపోయినా కానీ అప్పుడు మాకు బ్రాడర్గా నష్టం జరగలేదు. ఎందుకు జరగలేదంటే 2014 నుంచి 2023 వరకు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంటు డిఎన్ఏనే యాంటీ బీసీ లైన్ అది. అంతేకాక ఏంటిదంటే ఈ 4 దశాబ్దాల చరిత్రలో మాకు కనిపించినటువంటిది ఏంటిదంటే 3 పొలిటికల్ స్టాల్వార్డ్స్. 1 చంద్రబాబు నాయుడు, 2 రాజశేఖర రెడ్డి, 3 చంద్రశేఖరరావు. ఈ 3 ఏంటిదంటే రాజకీయంలో కూడా పండిపోయిన వాళ్ళు మొత్తం వీళ్ళు అధికారంలో ఉంటే విజన్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఏ అంశం నుంచి రాజకీయం ముడుతుంది అనేటటువంటిది తెలిసిన వాళ్ళు కాబట్టి బీసీల ద్వారా నెక్స్ట్ సెంటిమెంట్ అదే ఉంది, బీసీలకు రాజకీయం వస్తుంది అనేటటువంటి అవగాహన ఉన్నటువంటి చంద్రశేఖరరావు ఏం చేసినట్లే ఆయన స్టార్టింగ్ నుంచి ఈ సిస్టమ్ను పొల్యూట్ చేసుకుంటూ తనకు అనుకూలంగా దాన్ని బలమైన వాళ్ళను వీక్ చేయడము, బలహీనులను ప్రమోట్ చేయడము, దీని మీద ఒక కన్నేసి ఉంచిండు. కాబట్టి అప్పుడు మాకు ఇబ్బంది, ఈ సబ్జెక్ట్ రాజకీయ దిశగా పోయేటటువంటి పరిస్థితి లేదు. యాక్చువల్గా మాకనే కాదు, ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఉనికి లేకుండా చేసిండు ఆయన. అయితే ఏంటిదంటే ఈ యాంగిల్స్ లోపల ఏది బీసీల అసంతృప్తి యాంగిల్ కానీ, విద్యాధిక నిరుద్యోగుల అసంతృప్తి యాంగిల్ కానీ, ఇవన్నీ కూడా ఛానలైజ్ అయ్యి ఈయన పాపం పండేటటువంటి కార్యక్రమంలో వీళ్ళంతా మంటలు వేసిన తర్వాత ఆఖరుకు వీళ్ళ శక్తి రాజకీయాల రెడీగా ఉన్నటువంటి సిస్టమ్ అనేటటువంటి కంబైన్డ్ అయ్యి ఆయనను క్లోజ్ చేసినాయి. ఈ క్లోజ్ చేసేటంత వరకు బీసీలకు రాజ్యాధికారంకు అనుకూలమైనటువంటి వేదికకు మార్గం అనేటటువంటిది లేదు అది. అయితే ఇప్పుడు ఏంటిదంటే ఈ బీసీల కష్టంతో ఈ ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు ప్లెయిన్ మార్గం ఉంది. ఇప్పుడు బీసీలకు సొంత అధికారం వచ్చేటటువంటి సమయానికి అనుకూలమైన సమయం వచ్చింది. ఇంతకుముందు బీసీ సంఘాలు ఏ రకంగా పనిచేసినా కానీ ఇప్పుడు మాత్రం రాజ్యాధికార దిశగా పనిచేస్తే రిజల్ట్ వచ్చేటటువంటి టైం ఇప్పుడు వచ్చింది. ఇటువంటి టైం లోపల ఈ నాయకులు పొల్యూట్ కావడం అనేటటువంటిది ద్రోహం అవుతుంది. అది గతంలో వాళ్ళు కొన్ని తప్పులు చేసినా కానీ అప్పుడు ఎక్స్క్యూజబుల్ మిస్టేక్స్ అవి. ఇప్పుడు అనుకూలమైన వాతావరణంలో కూడా వాళ్ళు చేయాల్సిన పని చేయకపోవడం అనేటటువంటిది న్యాయం కాదనేటటువంటిది లెక్క. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీకి ఎందుకు వెళ్ళారని అంటే బీసీల అభివృద్ధి, బీసీల ధ్యేయం కోసమే, బీసీ సాధక బాధకాల గురించి అక్కడ చర్చించడానికే నరేంద్ర మోదీతోని ఇట్లా ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా వాళ్ళ అనుచరులు కొంతమంది నాతో చెప్పడం జరిగింది. అంటే ఏం చేసినా కూడా బీసీల ఐక్యత కోసమే కదా. ఇప్పుడు ఎవ్వరు ఏం చేసినా, ఎవ్వరు ఎంత ఏ పని చేసినా కానీ దానికి సమర్థత అనేటటువంటి దగ్గరనే ఉంటుంది. అది ఎక్కడనే ప్రతి వ్యక్తి దగ్గర ఉంటుంది, ప్రతి సిస్టంలో ఉంటుంది. అది మన ఈయన ఆయన ఎవరు ఏసీబీఐ రైడ్కి పోయేటప్పుడు నేను బ్రహ్మాండంగా చేసిన, నేను నాది ఏం తప్పు ఉంది అనేటటువంటి ఏసీబీని నిలదీసేటటువంటి పరిస్థితి. అంటే అటువంటి కేటగిరీస్ కూడా సమర్థించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మంచోడే కానీ చెడ్డోడే కానీ, మంచిదే కానీ చెడ్డదే కానీ ఆయన యాంగిల్, ప్రతి ఒక్కరికి ఒక యాంగిల్స్ ఉంటాయి. ఆయన యాంగిల్లో అది కరెక్ట్ ఉంటుంది, వాళ్ళ యాంగిల్లో వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది. పబ్లిక్ యాంగిల్ ఏముంటుంది అనేటటువంటిది ప్రశ్న ఇప్పుడు అది మొత్తం. రైట్, ఓకే. ఇప్పుడు ఇది పక్కన పెడదాం. యాక్చువల్లీ మీకు అన్ని పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని పార్టీల ఫౌండేషన్ అంటే ఫార్మేషన్లో మీ 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 హస్తం అయితే ఉంది. టీడీపీ, టీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీలో ప్రధానంగా మీ హస్తం అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ రాజకీయాలు నిజంగా హీట్ ఎక్కిస్తూ ఉంది.
మొన్న హరీష్ రావు, తర్వాత కేసీఆర్, తర్వాత నిన్న కేటీఆర్, అంటే వీళ్ళు వరుసగా విచారణ ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా చూస్తే మీకున్నటువంటి ఒపీనియన్ ప్రకారం ఏం మాట్లాడతారు? ఒక్కటి బ్రదర్, ఇక్కడ దీనికి ఒక ఉదాహరణ ఇస్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తారా? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2018 ఎలక్షన్స్లో మేము ఒక సందర్భంలో ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడం జరిగింది. అది ఓకే. ఆయన ఇష్టాగోష్ఠి మాటలలో ఆయన పక్కకున్న వ్యక్తి, ఆయన పిఎన్ ఎవరో ఆయన చెప్తున్నట్టే, ప్రొద్దున్నే ఒక గరుడా వెహికల్ వచ్చింది, ఎలక్షన్స్ లేదు, గరుడా వెహికల్ వచ్చింది, ఆయన డబ్బులన్నీ పోలీస్ ఎస్కార్ట్ తోటి వచ్చినాయి, ఆయన డబ్బులు డంప్ చేసినారు ఎలక్షన్స్ కొరకు అని చెప్పాడు. వాళ్ళకి ఆయన అప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తుండే. ఆయన మొత్తం చేస్తే నేను అక్కడ ఉన్నా కాబట్టి నేను అడిగిన, నేను మరి ఇట్లా అంత క్లియర్గా ఉన్నప్పుడు మరి పటిస్తే అయిపోతుంది కదా అని అడిగిన. నేను పటిస్తే అయిపోతాయి కదా అంటే ఏ మాయ పైసలు కూడా ఉంటాయి, మేము అవన్నీ మాకెందుకు అని అంటే ఇక్కడ ఏంటి, ఇది యాటిట్యూడ్ చెప్తున్నాయి. ఇది ఇప్పుడు వీళ్ళే కానీ వాళ్ళే కానీ ఒకటే తాను బట్టలు వీళ్ళు మొత్తం. ఇది వాడు తప్పు చేసినా వీళ్ళు తప్పు చేసినా, రేపు నిన్న వాడు తప్పు చేసిండు, రేపు నేను తప్పు చేస్తా, ఈరోజు ఇవన్నీ మా కామన్ అయినటువంటి దాంతో వీళ్ళు ఒకరిదొకరు తప్పికలు కప్పించుకుంటారు. కాకపోతే రాజకీయం కొరకు ఉపయోగించుకోవడం తప్ప ఈ ప్రభుత్వంకు అంత దమ్ము ధైర్యం ఉన్నాయని చెప్పేసి అంత నిజాయితీ పరువులైన గవర్నమెంట్ అని చెప్పి మేమైతే అనుకుంటలేము. అంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళ అండర్స్టాండింగ్ ఇదంతా కూడా ఎంతమంది జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు కేసీఆర్ కేసులు ఏమైనా ముందుకు వచ్చినాయా, ఫోన్ ట్యాపింగ్ కేసులు ముందుకు వచ్చినాయా, ఆ తర్వాత ఆయన నాగార్జున దేదో అన్నారు అదైనా ముందుకు వచ్చిందా, అల్లు అర్జున్ అన్నారు ఏమైనా కేసు అయిందా, మళ్ళీ ఇది వీళ్ళందరూ కూడా ఏవి కూడా వీళ్ళు నేరంకు శిక్ష ఇప్పించినటువంటి అడిగినటువంటి ప్రభుత్వాలు కావు. ఈ కాలమే కాదు మొత్తం ఇది. ఎవరు కూడా ఇప్పుడు ఆర్డినరీ ప్రజలు నేరం చేస్తే రెండో రోజే ఏసీబీ దాడులు అవుతున్నాయి, వాళ్ళు జైలు తీసుకుపోయి ఇస్తున్నారు. మొన్నవాడు ఆయన పేరు ఎస్సీ ఉన్నాడు, నూనె శ్రీధర్ అట, చిన్నోడు బీసీ వాడు, వాడు 100 కోట్లు వచ్చినాయి 1000 కోట్లు వచ్చినాయి ప్రచారం చేసిన లోపల ఇచ్చిండ్రు. అదే వీళ్ళు 1,00,000 కోట్లు తిన్న వాళ్ళని వీళ్ళు వేస్తే అంత ధైర్యం వీళ్ళకి ఉంటుందా? వీళ్ళకి ఈ ప్రభుత్వ అధినేత మీదనే కేసులు ఉన్నాయి. పాత గవర్నమెంట్ ఇలా నేసిందా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసు కూడా స్టేట్లో ఉంది. ఏమైనా ప్రోగ్రెస్ అవుతుందా? ఇదంతా కూడా ఇవన్నీ దొంగల అండర్స్టాండింగ్స్ లాగా ఉంటాయి తప్ప అది ముందుకు పోతే నేనైతే అనుకుంటలేను. అంటే సార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఈ రకంగా అవుతుందని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఇదంతా ఏ హయాం నుంచి స్టార్ట్ అయింది అనుకుంటారు మీరు? ఈ హయాం వచ్చేది ఏంటంటే ఎన్టీ రామారావు గవర్నమెంట్ వరకు పర్ఫెక్ట్ ఉంది మొత్తం. అది చంద్రబాబు నాయుడు ఇనిషియల్ గవర్నమెంట్లో కూడా కొంత పద్ధతి ప్రకారం ఉంది. అది 99 ప్రకారం ఎక్కువ అంటే సిస్టమ్స్ మిస్అప్రాపరేషన్ స్టార్ట్ అయింది అక్కడ చంద్రబాబు నాయుడు టైంలో కూడా. ఎందుకంటే లిబరలైజేషన్ మీద వాళ్ళు ధ్యానం పెట్టడంతో, రకరకాల ఫండ్స్ను మార్కెట్లకు ఫ్లోడ్ చేయడంతో, ఇండస్ట్రియలైజేషన్ కానీ ప్రైవేటైజేషన్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ ధనం చూసుకోవడం అనేటటువంటి స్టార్ట్ అయింది. అది రియల్ ఎస్టేట్లో అవన్నీ కూడా డెవలప్ చేసుకోవడం లోపల అడగోళ్ళ ధనంను వాళ్ళు చూసుకోవడం స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళకు ఇది మిస్అప్రాపరేషన్ అవినీతి అనేటటువంటిది మొదటి అలవాటుకు వచ్చింది. అది రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత జలయజ్ఞం అని చెప్పేసి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడుతో ఈక్వలెంట్ ధనవంతుడు కావాలనేటువంటి అవసరం ఏర్పడింది ఆయనకు. అది ఎలక్షన్స్ను డబ్బులతో లింక్ చేసుకున్నారు వాళ్ళు. ఆ రకంగా మొదటి స్టార్ట్ అయింది. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత అది 100 రూపాయల సిస్టమ్ను 1000 రూపాయలకు తీసుకొచ్చిండు కాబట్టి ఎలక్ట్రల్ సిస్టమ్ను. ఆ తర్వాత 3 ఎలక్షన్లో 1000 నుంచి 10,000 5,000 తెచ్చిండు కాబట్టి ఈ రకంగా వాళ్ళు లెక్కలు మార్చుకున్నారు మొత్తం. ఓకే, అంటే దినదిన డెవలప్మెంట్ అవుతుంది అది. కాబట్టి వాళ్ళు ఈవెన్ కళ్ళ ముందు అవినీతి కనిపించినా కానీ వాళ్ళు వదిలిపెట్టేటువంటి స్వభావం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమన్నా కూడా మొత్తం. ఎందుకంటే దాని నుంచి ఏమైనా ఉపయోగం అవుతుందా, దాన్ని బెదిరించి లాభం తీసుకునేటువంటి ప్రభుత్వాలే తప్ప నేరంను శిక్ష చేసేటువంటి అయినటువంటి ప్రభుత్వాలు కావు. ఇప్పుడు మీరు అన్నదానికే నేను క్వశ్చన్ వేస్తున్నా. లాస్ట్ టైం మరి రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు కదా, మరి అండర్స్టాండింగ్ ఉంటే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళొద్దు కదా? ఆ జైలుకి వెళ్ళడం అనేటటువంటిది ఒక తాత్కాలిక ఆనందం. అది మొత్తం అది అంటే అండర్స్టాండింగ్ లేదు. అది విపరీతమైన కోపం వచ్చిన తర్వాత ఆ నిమిషంలో రాత్రి 1 గంటలకు 12 గంటలకు డెసిషన్ వచ్చిన తర్వాత అప్పటిదప్పుడు తీసుకునే నిర్ణయం అది మొత్తం. అది ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఆయన మొబైల్ చేసేస్తాడు. అది
అంటే మనిషి స్వభావము ఆ రకంగా ఉండే అప్పుడు అది తర్వాత దాన్ని క్యారీ చేసేటంత ఓపిక కానీ ఇది కానీ ఆ ప్రభుత్వానికి ఉండేది. నా కొడుకు మీద అదేది మన డ్రోన్స్ పెట్టిండు కదా అని చెప్పి ఆ కోపం అనేటటువంటిది 2-3 రోజులు చూపించుకుండు. మళ్ళీ తర్వాత దీర్ఘంగా పోయిన తర్వాత ఇవన్నీ దాన్ని నాన్ సీరియస్ సబ్జెక్టులు అవన్నీ. అంటే ఈరోజు మనం ఉన్న మరి వాళ్ళకు వస్తేటటువంటి జనరల్ రైట్. ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మీ నినాదం ఏంటిది? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఈ సమయంలో తీసుకోవాల్సింది రాజకీయ పార్టీలు అన్నీ కూడా మోసం చేస్తున్నాయనేటటువంటిది మ్యాక్సిమం ప్రజల్లో కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి అప్పర్ క్యాస్ట్ రాజకీయ పార్టీలన్నీ కూడా అధికార పార్టీలు అన్నీ కూడా మోసం చేస్తున్నాయి. బీసీలకు న్యాయం కావాలంటే, బీసీలకు రాజ్యాధికారం కావాలనేటటువంటి స్లోగన్ మాత్రమే ఇప్పుడు దీన్ని ఎక్స్పోజర్ ఉన్నటువంటి సమయం ఇది మాత్రమే బీసీలకు సంపూర్ణ న్యాయం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్. ఇప్పుడు బీసీలలో కింద స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి వరకు ఉన్నారు. మరి మీకేం యూజ్ అవ్వట్లేరా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ల వరకు ఉన్నారు కదా. పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళంతా కూడా వాళ్ళ పార్టీలకు బానిసలు వాళ్ళు మొత్తం. సింపుల్ వాడు చెప్పాలంటే సంఘం పరంగా మీరు వెళ్ళి కలుస్తారా? సంఘం పరంగా పబ్లిక్ సబ్జెక్ట్ మీద అవసరం ఉన్నప్పుడు పబ్లిక్ సబ్జెక్ట్ని ఎక్స్పోజర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల లోపల కంపల్షన్ ఉంటుంది. కానీ అంత కంపల్షన్ లేకుండా కలవడం అనేటటువంటిది కూడా ద్రోహమే, అది కూడా తప్పేది మొత్తం. ఒక మంత్రిని కానీ ఒక ఇదిని కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద, లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద కలుసుడు అనేటటువంటిది ఒక సబ్జెక్ట్ అది. ఎందుకంటే ప్రభుత్వం అవుతుంది, అది ప్రభుత్వం దగ్గరికి ప్రజలు అనేటటువంటి పోవడం అనేటటువంటిది ఒక భాగం అది మొత్తం. నాయకులుగా వ్యక్తిగత దూరంలో కూడా ప్రభుత్వం దగ్గరకు పోతే మాత్రము అది పర్సనల్ ఎజెండా అవుతుంది. అది మోసానికి వీళ్ళు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకోరు, ఒకళ్ళు బుట్టలు వేసుకుంటారు. ఏదైతే ఏ పర్పస్లో అయితే సంఘాలు నడుస్తున్నాయో ఆ పర్పస్లు వీక్ అయిపోతాయి మొత్తం. రైట్. రేపు మీరు ధర్నా చేయబోతున్నారు, కొంత సంకేతాలు వస్తూ ఉంది. యాక్చువల్లీ ఆ ధర్నా యొక్క సారాంశం ఏంటిది, ఎందుకు చేయబోతున్నారు, ఎక్కడ చేయబోతున్నారు, అసలు ఏం చెప్తారు? 42% రిజర్వేషన్స్ కాంగ్రెస్ పార్టీ హామీ అది మొత్తం. దాన్ని అమలు చేయమని చెప్పేసి మేము చాలా కాలం నుంచి మేము పోరాటం చేస్తున్నాం. అది మొత్తం అంటే వాళ్ళు చేస్తారని ఆశించినాం. ఎందుకంటే వాళ్ళకు చెయ్యకుండా తప్పించుకోవడం లోపల వాళ్ళకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి చేస్తారని ఆశించినాం మేము. కాబట్టి కొంత అవసరమైన సమయంలో ప్రెజర్ చేసినాము, అవసరం లేని టైం లోపల ఇది వాళ్ళ కార్యక్రమాలను అబ్జర్వ్ చేసినాము. అయితే ఇప్పుడు వస్తున్న సంకేతం ఏంటిదంటే వీళ్ళు 42% ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. అంటే వితిన్ ది కాంగ్రెస్ పార్టీలో రెండు రకాలైనటువంటి ధోరణులు ఉన్నాయనేటటువంటిది మా అబ్జర్వేషన్లో కొంత ఉండే మాకు. ఒకటి ఏంటిదంటే వాళ్ళకి ఇన్ పాలసీగా వాళ్ళు 42% డిప్పియాలని చెప్పేసి, ఇక్కడ ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ సిస్టమ్ ఏంటిదంటే ఎగ్గొట్టాలని చెప్పేసి, ఈ ద్వైతీభావం లోపల ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి లోపల వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అనేటటువంటిది వాళ్ళు సబ్జెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎలక్షన్స్కి వితౌట్ రిజర్వేషన్స్ పోయేటటువంటి పరిస్థితి వచ్చిందనేటటువంటి అవగాహన మాకు ఎప్పుడైతే దానికి సంబంధించిన కన్సర్న్ రాష్ట్ర మంత్రి డైరెక్ట్ మేము ఎలక్షన్స్కి పోతున్నామని చెప్పిన తర్వాత, మీరు 42% ప్రాసెసే చేయలేదు ఇప్పటివరకు, వీళ్ళు ఎలక్షన్స్కి పోతున్నాము ఎట్లా అంటారు అనేటటువంటిది ఒక అనుమానం మాకు వచ్చిన తర్వాత వీళ్ళ మీద నమ్ముకోవడం అనేటటువంటిది ఇంకా అవివేకం అనేటటువంటి క్లారిటీ ఉన్న పరిస్థితుల లోపల ఆశించినాం. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ కూడా పెండింగ్ పెట్టిండ్రు కాబట్టి 1 year బ్యాకే కావాల్సినటువంటి ఎలక్షన్ ఇప్పటిదాకా పెండింగ్ పెట్టిందంటే వాళ్ళు చేసేటటువంటి ఉద్దేశం ఉందని చెప్పి మేము అనుకున్నాం. అది ఎలక్షన్స్ పోతలేరు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ పోతున్నాము, ప్రాసెస్ చేయకుండా ఎలక్షన్స్ పోతున్నాం అనే వరకు ఆటోమేటిక్ అనుమానాలు వస్తాయి కదా. అది దాని కొరకు మేము మహాదీక్షలను ఏర్పాటు చేసినాము. ఇక్కడ మేము ఈ రెండు రాజకీయ పార్టీలకు, ఏదైతే 2 అధికార సెంటర్లకు, కేంద్ర ప్రభుత్వానికే కానీ రాష్ట్ర ప్రభుత్వానికే కానీ మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మీరు యూనియన్ గవర్నమెంట్ను బతిమలాడతారా, రిక్వెస్ట్ చేస్తారా, ఏం చేస్తారో మీ ఎలక్షన్స్ అవిని ఫుల్ఫిల్ చేసేందుకు మీరు ఇంతవరకు ఇన్యాక్టివ్గా పనిచేసినారు. ఇప్పుడు యాక్టివ్గా పనిచేసి మీరు యూనియన్ గవర్నమెంట్లో మీరు అది తీసుకొచ్చే ప్రయత్నం చేయండి.
చేసి రాజమార్గం లోపల మాకు 42% ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ రేవంత్ సర్కార్కి ఇప్పుడు మీరు ఇచ్చే విన్నపం ఆర్ వాట్ ఎవర్ ఫైనల్లీ అసలు ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీరు? ఇవ్వాల్సిందే, మీరు 42% ఇవ్వకపోతే మీరు ఇంతకుముందు కేసీఆర్కి అయిన సంగతే మీకు కూడా అవుతుంది. అంతేనా? అంతే. ఇప్పుడు స్థానిక సంస్థల గురించి ఏం చెప్తారు? స్థానిక సంస్థల్లో కూడా చెయ్యరు అంతేనా? స్థానిక సంస్థల్లో మేము మొదటి నుంచి వాడు సపోర్ట్, మేము వాడు 42% ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ పార్టీ మోసం చేసినా మోసం చేయకపోయినా కానీ మేము ఒకటే చెప్తాం ఏంటంటే బీసీలు సొంత శక్తి ద్వారా ఎదుగుమని చెప్తారు మేము మొత్తం. ఈ పార్టీలను ఇప్పుడు టెంపరీగా వీళ్ళు ఆశ చూపిస్తారు తప్ప పర్మనెంట్కి వచ్చే వరకు ఇటువంటి మోసాలు అనేటటువంటిది సంవత్సరాల నుంచి చూస్తున్నాం, వేరే సంవత్సరాల నుంచి చూస్తున్నాము. వీళ్ళని నమ్ముకొని మీరు బతుకు తెరువు కార్యక్రమాలు ఆలోచన చేయడం అనేటటువంటిది అవివేకం అని చెప్తున్నాం మేము. స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా మీరు సొంతగా తయారు కావాలని చెప్తున్నాం మేము. రైట్. ఒక క్వశ్చన్తో మనం కన్క్లూడ్ ఇచ్చేద్దాం. మీరు రాబోయే రోజుల్లో ఒక బీసీ కొత్త పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత సంకేతాలు వస్తూ ఉంది. నమ్మొచ్చా? ఇందులో క్లారిటీ ఉందా? బీసీ కొత్త పార్టీ అనేది అనివార్య పరిణామము. అది మేము పెడతామా రాబోయే తరం పెడతా అనేటటువంటిది మాకు తెలియదు. అది కాకపోతే మాకున్న పరిమితి ఏంటిదంటే ఏకైక ఏజెండా మాకు ఇది. బీసీలకు రాజకీయ పార్టీ పెట్టాలి, రాజకీయం రావాలి, అధికారం రావాలి, అది వస్తే తప్ప బీసీలకు న్యాయం జరగదనేటటువంటి ఏజెండా. బీసీ సంఘాలే కానీ బీసీ వ్యక్తులే కానీ బీసీల మీద నిజాయితీలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పని మాత్రం చేయడం మాత్రమే కరెక్ట్ వాళ్ళకు. ఇంకా ఏ పని చేసి ఏ పార్టీకి అమ్ముడు పోయినా ఏ పార్టీకి అనుకూలంగా పనిచేసినా అది బీసీల ద్రోహం కిందకే వస్తుంది మొత్తం. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.